హాయ్ అండి. ఈరోజు నేనైతే బీరకాయ కూరని ప్రిపేర్ చేశాను. ఇది బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఈజీగా చూస్ చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, అలాగే ఎక్కువ టైం కూడా పట్టదు. 10 to 15 మినిట్స్లో కర్రీ ఫినిష్ అయిపోతుంది. దీనికోసం కావాల్సినవి అయితే ఇవే ఇంగ్రీడియంట్స్, పెద్దగా ఏమీ అవసరం లేదు. నేనైతే 1/2 కిలో బీరకాయలు తీసుకున్నా, దానికి ఒక ఆనియన్ తీసుకున్నా, ఇంకా మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు అంతేని, వెల్లుల్లి కొన్ని, పోపు కోసం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అంతేనండి ఇంగ్రీడియంట్స్, ఇంకేమీ అవసరం లేదు. కడాయి పెట్టి నూనె వేడెక్కినాక జీలకర్ర ఫస్ట్ వేయండి. ఆవాలు వేస్తే చిటపట్లాడి ముఖం మీదకి వస్తాయి. సో ఫస్ట్ జీలకర్ర వేసుకొని తర్వాత ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి వేసుకోండి. అవి కొంచెం వేగాక అప్పుడు మనం ఆనియన్ వేసుకోవాలి. ఇది పెద్ద ప్రాసెస్ కాదు, అలాగనే తొందరగా చేసుకోవాలి అనుకునేటప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. 1/2 కిలో బీరకాయలకి అయితే నాకు 2 cups ఆఫ్ కర్రీ వచ్చింది. ఇట్లా వెల్లుల్లి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, కరివేపాకు కూడా పచ్చిపోయి వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్ వచ్చింది కదా, కొంచెం వేగుతుంది. మరీ ఎక్కువైతే ఎర్రగా వేయించేసుకోండి, ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవర్ అంతా పోతుంది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకొని, ఇది కొంచెం మగ్గడానికి సరిపడా కొంచెం అంత పసుపు అలాగే సాల్ట్ వేసుకొని, కూరకు సరిపడా సాల్ట్ వేయకండి, కొంచెం ఆనియన్ ఉడకడానికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం మగ్గించుకుంటే, మూత పెట్టుకుంటే సరిపోతుంది. పసుపు ముందే ఎందుకు వేసానంటే ఆయిల్లో వేగేటప్పుడు పసుపు వేస్తే అది కర్రీకి బాగా పడుతుందని. ఇది బాగా కలిపి ఒక 2 minutes మూత పెట్టుకుంటే ఆనియన్ మాడకుండా కుక్ అవుతుందన్నమాట బాగా. అందుకని 2 minutes బాగా కలిపి మూత పెట్టుకోండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తుంటా. చూసారా 2 minutes తర్వాత కర్రీ మాడిపోకుండా ఎలా కుక్ అయ్యిందో. ఇలా మంచిగా కుక్ అయ్యేటప్పుడు మనం 2 times వాష్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని అయితే పొట్టు తీసి కట్ చేసుకొని 2 times వాష్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో కూడా నేను అసలు వాటర్ అనేది యూజ్ చేయట్లేదు, ఎందుకంటే బీరకాయ కూడా వాటర్ కంటెంట్ ఐటమ్ కాబట్టి దాంట్లో వచ్చే వాటర్తోనే నేను కర్రీని కుక్ చేస్తాను. ఎందుకంటే అది కుక్ అయ్యేటప్పటికి దాంట్లో వాటర్ అంతా వస్తుంది కాబట్టి నేను ఇంకా వేరేగా వాటర్ అయితే ఏమి వేసుకోను. దీనిని బాగా కలిపి ఒక 5 minutes మూత పెడితే అది బాగా కుక్ అయ్యి దాంట్లో వాటర్ అంతా బయటకు వస్తుంది. వీడియోని చూస్తుంటే మీకైతే అర్థమవుతుంది. అలా మొత్తం బాగా పోపు ఆయిల్ అంతా బాగా కలిసేట్టుగా కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 minutes ఉంచి తర్వాత తీస్తే చూసారా ఎంత బాగా కుక్ అయ్యి వాటర్ అంతా సపరేట్ అయ్యింది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. నేనైతే వాటర్ అయితే ఏమీ వేయలేదు. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా పసుపు మళ్ళీ కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. పసుపు, కారం, సాల్ట్ వేసుకోండి. నేను ఇంకేం మసాలా ఐటమ్స్ అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే కారంలో కూడా మసాలా ఉంటుంది కాబట్టి టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇంతకుముందు కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు రిమైనింగ్ వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. ఇదంతా బాగా కలిపేసి ఇంకో 5 minutes మూత పెడితే అదంతా బాగా ముక్కలకి పడుతుంది కారం. అది బాగా కలుపుకోండి. దీనిని కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో తీస్తూ కలపండి, లేదంటే అడుగు మాడే అవకాశం ఉంటుంది. వాటర్ ఉంది కాబట్టి అంత తొందరగా మాడదు, కానీ నాది స్టీల్ కడాయి కాబట్టి చెక్ చేసుకోవాలి ఉన్నా అంతే, ఇంకేం కాదు. 5 minutes తర్వాత చూడండి కూర అంతా దగ్గర పడింది. దీనిని ఇంకో 5 minutes కుక్ చేస్తే ఆ వాటర్ అంతా ఇంకిపోయి కూర అనేది ఫ్రై అవుతుంది. సో నేనైతే వాటర్ వేయకుండానే కూరని కుక్ చేసా. మీకు ఇంకా గ్రేవీలా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి, లేదంటే ఇలా కూడా మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కూర గ్రేవీలా ఉంటుంది. లేదు ఇంకా అసలు వాటరే వద్దు, ఫుల్గా ఫ్రైయే కావాలి అంటే మొత్తం వాటర్ ఇంకే వరకు ఫ్రై చేసుకోండి, అప్పుడు అది ఫ్రై అయిపోతుంది. వేడి వేడి అన్నంతో తినండి, చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. కానీ బీరకాయలు 1/2 కిలో తెస్తే 2 cups ఆఫ్ కర్రీ అయ్యింది నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.